వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఉన్నత సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. పరిగి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం, ఆసుపత్రి భవనం శంకుస్థాపనను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం పట్టణంలో ఉండే కొత్త కుంట చెరువును పరిశీలించారు. సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రొసీడింగ్ కాపీ అందించారు. ఎవరికి రావాలని లేదు, అందరికి కూడా ఇంటికి వచ్చేస్తాయి. కాబట్టి ఈ విధంగా మన నియోజకవర్గంలో ఒక గుడిసె లేని నియోజకవర్గంగా, బండల ఇల్లు లేని నియోజకవర్గంగా, పెంకుటిల్లు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోన ఈ యొక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ఒక పేదవాళ్ళకు రోటీ కపడావర్ మకాన్ ఇందిరాగాంధీ గారి నినాదం, వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి, రోటీ ఇవ్వాలంటే ఓ రొట్టె తింటారు, ఓ అన్నం తింటారు. అయితే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఎంత సంతోషంగా ఉన్నదంటే, సన్న బియ్యం సోనా వస్తుంది. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే దుకాణాలు అమ్ముకుంటుంది. లేకపోతే అప్పుడు ఏమంటారంటే పండుగలకు సన్న బియ్యం తింటుంటే అంటుంది. అంటే పండుగలు ఉంటాయిగా, జాజమ్మ పండుగ వచ్చినప్పుడు సన్న బియ్యం చేస్తుంది. జాజం పెట్టాలి, మనం కూడా తినాలి. పండుగ చుట్టాలు వచ్చినాం అప్పుడు ఉంటుండే. ఇంకా ఇప్పుడు అందరం రోజు ప్రతి పూట కూడా సోనా మసూరి బియ్యం రోజు పండుగ. ఇది ఎప్పుడు కూడా లేదు. మేము చాలామంది పెద్ద సోదరులు ఇళ్ళల్లో కూడా వచ్చేది మన అందరి చిట్టం వల్ల భోజనం చేసినాము. చాలా సంతోషంగా ఉన్నాం. అందరు పేదవాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇల్లు కట్టిస్తున్నాం, ఇల్లు కట్టించి వాళ్ళకు తినడానికి భోజనం ఇస్తున్నాం. అదే కాకుండా కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, ఆ ఇంటికి కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఆ వ్యవసాయం నడవడానికి రైతు భరోసా ఇస్తున్నాం. వ్యవసాయం లేని వాళ్ళకి ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. 250 రూపాయలకే ఇస్తున్నాం. ఈ విధంగా ఇన్ని పథకాలను తీసుకొచ్చిన ప్రభుత్వం గతంలో చరిత్రలు ఎక్కర్లేదు.